ఫ్రెండ్స్, ఆ రోజు ఒక్కడు అన్నారు. కానీ ఆ ఒక్కడిని ఎదుర్కోవడానికి జతలు కట్టారు. ఆ రోజు పిల్ల కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అన్నారు. అదే పిల్ల కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీని ఎదుర్కోవడానికి కాళ్ళు, గడ్డాలు పట్టుకొని ఒకళ్ళి మోచేతి నీళ్లు తాగుతూ మళ్ళీ జతలు కట్టారు. కానీ ఆ ఒక్కడు గడిచిన 15 సంవత్సరాల నుండి ఎవరి కాళ్ళు, గడ్డాలు పట్టుకోకుండగా, ఎవరి మోచేతి నీళ్లు తాగకుండగా, అటు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ చాణక్యుడు, చాలా పెద్ద క్యాడర్, బలమైన ఓటింగ్ ఉన్న సీబీఎన్ గారిని, మరోవైపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని ఎదిరించుకుంటూ అటు అదరకుండగా, ఇటు బెదరకుండగా, సంవత్సరన్నర జైల్లో పెట్టినా సరే ఎవరికీ తలవంచకుండగా, దేనికి లొంగకుండగా, ప్రజలే దేవుళ్ళు, కార్యకర్తలే నా బలం, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అన్న ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన 10 వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి 100 మంది 100 బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయ నాయకుల గురించి ఎవరికి తెలియదు, ఏదేదో చెప్తారు కానీ ఏమీ చేయరు. అందరూ అదే టైప్ కావచ్చు, కానీ ఒక్కడుంటాడు చెప్పిన ప్రతిదీ చేస్తాడు. అదేంటో ఇతనికి చెప్పనివి కూడా చేసేస్తున్నాడు. జగన్ అనే వ్యక్తి ఒక మాట చెప్తే జగన్ చేస్తాడు డేట్ ఇచ్చి పలాని నెలలో పలాని ప్రోగ్రామ్ పలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దేవుళ్ళతో క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఇదే రోజున 2011 మార్చ్ 12న జగ్గంపేటలో వైఎస్ఆర్‌సీపీ పార్టీని అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రాంతీయ పార్టీని దాదాపు 15 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఎదుర్కొంటూ ఒక టర్మ్ ప్రతిపక్షంలో ఉండి, మరో టర్మ్ అధికార పక్షంలో ఉండి, ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సృష్టించిన ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఇదే వైఎస్ఆర్‌సీపీ పార్టీ జగన్ గారు ఒక ప్రాంతీయ పార్టీని దేశమంతటా దేశమంతటా ఒక గుర్తింపు తెచ్చే నాయకుడిగా ఎదిగాడు ఒకే ఒక్కడు. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా చారిత్రకమైన నిర్ణయాలు తీసుకొని పేద, బడుగు, బలహీన వర్గాలలో ఒక టార్చ్ బ్యారియర్‌లో ఎదిగారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలలో ప్రపంచం అంతా గుర్తింపు తెచ్చిన పథకం నాడు నేడు. గ్రామీణ ప్రాంతాల్లో శిథిల వ్యవస్థలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్‌లో బ్లాక్ బోర్డ్ నుంచి డిజిటల్ బోర్డుకి మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కార్పొరేట్ స్కూల్స్‌కి దీటుగా ఇంగ్లీష్ మీడియం వ్యవస్థని, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్‌ని గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుతున్న పేద విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం పథకం కింద గోరుముద్ద అనే పథకం పెట్టి రోజుకో మెనూని ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్‌ని అందించింది జగన్మోహన్ రెడ్డి గారు. దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఉద్దానం ప్రజలకి ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధులకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రభుత్వం అంటే ప్రజలు కాదు, ప్రజలంటేనే ప్రభుత్వం అని ఆలోచించి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాలు చాలా ఉన్నాయి. ఒక్కడు 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 అన్న వ్యక్తి, ఆ ఒక్కడే ఒక ప్రాంతీయ పార్టీని సృష్టించి చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.